అనేక రకాల సామాజిక రుగ్మతల నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చి వారిని చైతన్యపరిచే దిశగా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ డివిజి శంకర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేసే జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తోందని అన్నారు. ఇక ఈ వేదిక ప్రజలను శాస్త్ర విజ్ఞాన వైపు ప్రయాణించే దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం సామాజిక కార్యకర్తలు బొడ్డేపల్లి రామకృష్ణారావు ఇక మమ్ముల తిరుపతిరావులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిడి అన్నపూర్ణ, జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, అలాగే జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి యు శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే సైన్స్ ప్రచార సంస్థగా మన జన విజ్ఞానంలో పనిచేస్తూ ప్రస్తుతం జన విజ్ఞానం యొక్క జాతీయ ఉపాధ్యక్షులుగా ఉంటున్న శ్రీ గడ్డి లక్ష్మణరావు గారిని మన ఆంధ్రప్రదేశ్లో అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేసిన పెద్దలకు మేధావులకు నా స్నేహితులకు స్నేహితులకు జన విజ్ఞాన వేదిక పని చనిపోతే సరే మనుషుల సంగతి అలా ఉంచండి, దేవుని పరిస్థితి ఏమైంది? లాక్డౌన్లో దేవతోపు నైవేద్యాలు లేవు. నిజాన్ని దేశభక్తి ఈ విజ్ఞానాన్ని వినబడకపోయినా ఆ స్ఫూర్తి మాత్రం తీసుకెళ్లాల్సిన అవసరం ముందుకుంది. ఆ స్ఫూర్తితోనే దేశ ప్రగతి సాధ్యం. కాబట్టి మన జన విజ్ఞాన వేదిక ఆ స్ఫూర్తి నిలుపుతూ జన చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు నా మనస్పూర్వక ధన్యవాదాలు.